హే హాయ్ గైస్, దిస్ ఇస్ షిరిడి జారే. ఈ రోజు మనం మాట్లాడుకునేది హౌస్ బిల్డింగ్. హౌస్ బిల్డింగ్ అంటే ఏంటి, దాన్ని కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ చెప్తున్నాం. మీరు ఒకవేళ నిజంగానే జర్మనీకి ప్లాన్ చేస్తుంటే, మీ స్టడీస్ తరఫున ఇంకో ఆప్షన్ కావాలనుకుంటే హౌస్ బిల్డింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ రోజు ఈ వీడియో కోసం నేను డీటెయిల్స్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లెట్స్ గో. హే హాయ్, ఈ రోజు మనం హౌస్ బిల్డింగ్ కోసం మాట్లాడుతున్నాం. హౌస్ బిల్డింగ్ అంటే సింపుల్ గా వర్క్ ప్లస్ స్టడీ. ఇది మాస్టర్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంటది. మాస్టర్స్ వచ్చేసరికి మీరు చేయాల్సింది మెయిన్ ప్రయారిటీ వచ్చేసి ఎడ్యుకేషన్. సో మీ స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. మీకు వీలున్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. సో వీటి 20 hours అలా చేస్తారు. బట్ హౌస్ బిల్డింగ్ లో కంప్లీట్లీ డిఫరెంట్. మీరు వర్క్ ప్లస్ స్టడీ. సో మీరు వీక్లీ 4 days వర్క్ చేస్తూ ఉంటే మిగిలిన 2 days స్టడీస్ కి ప్రిపరేషన్ ఉంటుంది. కాలేజ్ అనేది అవుతూ ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీయే. సో నో కాస్ట్. తర్వాత వచ్చి దీని ఎలిజిబిలిటీ వచ్చి 10th and 12th, మినిమం 10th and 12th క్వాలిఫికేషన్ ఉండాలి. మ్యాండేటరీ స్కిల్ వచ్చేసి మినిమం B2 వరకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీకు B2 దాని వచ్చి స్కిల్ సర్టిఫికేట్ ఉంటే, గోయితీ సర్టిఫికేట్, అఫీషియల్ జర్మన్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈజీగా దీని క్వాలిఫికేషన్ అవుతారు. సో మీరు ఒకవేళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కావాలంటే మీరు మాస్టర్స్ ప్రిఫర్ చేయండి. మీకు ఫాస్ట్గా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవ్వాలి అనుకుంటే హౌస్ బిల్డింగ్ ప్రిఫర్ చేయండి. రెండింటికి పెద్ద డిఫరెన్సెస్ అనేది ఉండదు. బట్ ఏంటంటే ఓన్లీ హౌస్ బిల్డింగ్ లో వచ్చి మీకు 2.5 నుంచి 3.5 years పడుతుంది మీకు ఇదంతా కోర్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి. మీకు స్టడీ అండ్ మీకు వర్క్ అనేది రెండు ఉంటుంది. మీ నియర్లీ ఒక 800 నుంచి 1200 రూపీస్ 1200 euros అనేది మీరు సంపాదిస్తారు. మీరు హౌస్ బిల్డింగ్ లో మీరు మంత్లీ శాలరీ లేకపోతే డైరెక్ట్ మీ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. మాస్టర్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ బేసిక్ స్టడీస్ కోసం మీరు వెళ్తారు. మీకు వీలు ఉన్నప్పుడే పార్ట్ టైం అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో దీని ఎలిజిబిలిటీకి నేను ఆల్రెడీ చెప్పేసాను, రిక్వైర్మెంట్స్ కూడా. మీరు హౌస్ బిల్డింగ్ ప్రిఫర్ చేస్తారంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు అంటే మాస్టర్స్ ఇస్ ద ఆల్సో బెస్ట్ ఆప్షన్ ఓన్లీ ఫర్ హైయర్ స్టడీస్. ఎవరైతే 10th and 12th అయిన తర్వాత మీరు బ్యాచిలర్స్ ఇవన్నీ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ స్టడీస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నారో అలాంటి వాళ్ళకి హౌస్ బిల్డింగ్ మంచి చాయిస్ అవుతుంది. సో దీనిలో జర్మనీ కూడా అఫీషియల్ గానే ఇది ఉంటుంది. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డాడ్ వెబ్సైట్ లో దీనికోసం కూడా ఉంటుంది. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని మీకు ఎలిజిబుల్ అయ్యి మీకు ఓకే అనుకుంటే మీరు హౌస్ బిల్డింగ్ చూస్ చేసుకోండి. సో బేసిక్ గా ఇంతే ఈ రోజు వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ. Bye. Choose bye.